Hello everybody, welcome back to my channel. I am Shweta Auram. So మీలో ఎంతమంది పాస్తా లవర్స్ ఉన్నారు? వైట్ సాస్ పాస్తా, పింక్, రెడ్ సాస్ పాస్తాస్ ఇవన్నీ నేను ఒకే వీడియోలో చూపిస్తే ఎలా చేయాలో కూల్ కదా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్, సో నేను ఇక్కడ ఫుజీలీ పాస్తా తీసుకుంటున్నాను. మీ దగ్గర పెనే పాస్తా, మ్యాక్రోనీ, స్పెగేటీ పాస్తా ఏది ఉన్నా మీ ఫేవరెట్ తీసుకోండి. దాన్ని వాటర్లో వేసి కొంచెం ఆయిల్ పోసి, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసి సాల్ట్ వేసి బాయిల్ చేయడానికి పక్కన పెట్టేయండి. మీ ఫేవరెట్ వెజిటబుల్స్ ఏదైనా మీరు చాప్ చేసి పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉత్త ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవే చేశాను. బ్రాకలీ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా పాస్తా అనగానే అందులో ఆలివ్ ఆయిల్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఐ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అట్ హోమ్ కాబట్టి నేను బటర్ వేసాను. నాకు ఎక్కువ బటరీ టేస్ట్ నచ్చదని చెప్పేసి అందులో రీఫైండ్ ఆయిల్ యాడ్ చేశాను. లేదు మీకు బటర్ తినడము ఓకే అయితే మీరు ఇంకా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకే వీడియోలో మీకు 3 సాసెస్ చెప్తానన్నాను కదా. అసలు ఏంటి అంటే వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా కలిపితేనే పింక్ సాస్ పాస్తా. పెద్ద లాజిక్ ఏం లేదు. అది పింక్ అని ఎందుకు అన్నాడో కానీ అది ఆరెంజ్ కలర్ ఉంటుంది. సర్లే పోనీ మనకు ఎందుకు కానీ. అయితే ఇప్పుడు వేడైన బటర్లో గార్లిక్ ఫైన్గా చాప్ చేసేసుకొని అది మరీ మాడకుండా నార్మల్గానే ఫ్రై చేసేసి అందులో వెజిటబుల్స్ వేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేయాలి. వెజిటబుల్స్ కూడా ఓవర్గా బాయిల్ అవ్వకూడదు. నార్మల్గా అంటే ఒక 80% వరకు అయితే సరిపోతుంది. సో ఇందులో నేను టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. సో టొమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత అది రెడ్ సాస్ పాస్తా కిందకి వస్తుంది. లేదు వైట్ సాస్ పాస్తా చేసే వాళ్ళు మాత్రం టొమాటో ప్యూరీ యాడ్ చేయొద్దు ఇక్కడ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% వరకు వెజిటబుల్స్ అంతా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను టొమాటో ప్యూరీ యాడ్ చేసేస్తాను. అంటే మీకు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత వేసుకోవాలి. నేనైతే 3 వేసాను. ఈ మొత్తం వచ్చేసి ఒక 2 మెంబర్స్కి సర్వ్ అవుతుంది ఈ పాస్తా మొత్తం, ఐ మీన్ ఈ సాస్. అండ్ అందులోనే నేను టొమాటో సాస్ వేసాను. ఆ తర్వాత పిజ్జా అండ్ పాస్తా సాస్ కూడా ఉంటుంది కదా, మిక్స్ దొరుకుతుంది మనకి. సో నేను రెగ్యులర్గా వాడేది నార్ పిజ్జా అండ్ పాస్తా సాస్, అది కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేస్తుంటే ఆల్మోస్ట్ పాస్తా అయిపోతుంది కదా. ఆ సాస్ స్మెల్లే మనకు అసలు మస్తు అనిపిస్తుంది. ది రెడ్ సాస్ పాస్తా. సో రెడ్ సాస్ పాస్తా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు ఆపేసి ఇందులో పాస్తా యాడ్ చేసుకోవచ్చు. బై ద వే నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో ఎవ్రీ వీకెండ్ పాస్తా ఉంటుంది. మా ధ్రువ్ కోసం వాడికి పాస్తా అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ వైట్ సాస్ అండ్ పింక్ సాస్ పాస్తా. బాయిల్ చేసుకున్న పాస్తా నేను ఇలా స్ట్రైనర్లో వేసుకొని పెట్టేస్తాను. అది పక్కన పెడితే అందులోంచి వాటర్ అంతా వచ్చేసి మంచిగా ఇలా విడివిడిగా అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు వైట్ సాస్ పాస్తా చేస్తాం కదా, ఇందులో కూడా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటే అంటారు కదా ఇటాలియన్ దానికి ఆలివ్ ఆయిల్ ఇస్ మస్ట్ అనమాట. నా దగ్గర లేకుండే కాబట్టి నేను బటర్ వేస్తాను. ఒకవేళ ఆప్షన్ ఉంటే మీరు ఆలివ్ ఆయిలే వేసుకోండి, లేదంటే బటర్. ఇంకా అది కూడా వద్దు నాకు బటర్ వద్దు అంటే రీఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో అందులో సేమ్ నేను గార్లిక్ పీసెస్ వేసా. గార్లిక్ పీసెస్ కూడా ఎక్కువ వేయించొద్దు, కొంచెం నార్మల్గా రావాలి, మరీ బ్రౌన్ అయిపోవద్దు. అండ్ అట్ ఎనీ పాయింట్ మీరు వేసుకున్న ఆయిల్ ఏదైనా తక్కువ అయితే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బటర్ యాడ్ చేసిన. అండ్ బీ కేర్ఫుల్, నెక్స్ట్ ఇందులో మైదా పడుతుంది. సో మైదా వేసినప్పుడు కనుక ఒకవేళ ప్యాన్ ఓవర్ హీట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ సాస్ ఈ సాస్ ప్రిపరేషన్కి ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా బ్రౌన్ అయిపోతుంది. బ్రౌన్ అయిపోతే మీ వైట్ సాస్ పాస్తా అది కలర్ చేంజ్ అయిపోతుంది. సో జస్ట్ బీ కేర్ఫుల్. ఇక్కడ మేబీ నేను కెమెరా కాన్షియస్ అయిపోయి కొంచెం అలాగే అయింది, మీరు అలాంటివి చేయకండి. సో ఎక్కువ దాన్ని బ్రౌన్ చేయకుండా నార్మల్గానే దాన్ని ఫ్రై చేయండి. అంటే ఆ మైదా అన్నది మంచిగా ఫ్రై అవ్వాలి, ఇట్లా పచ్చి పచ్చిగా ఉండొద్దు కదా, అందుకు. ఒకవేళ ఏమైనా అనిపిస్తే మీకు అట్లా స్టవ్ ఆఫ్ చేసుకోండి. మెల్లిగా విస్కర్తో కలుపుతూ మిల్క్ పోస్తే లంప్స్ ఫామ్ కాకుండా ఉంటుంది. విస్కర్ లేకపోయినా పర్లేదు, యూ కెన్ యూజ్ యువర్ స్పాచులా ఆర్ వుడెన్ స్టిక్ ఏదైనా ఉండని, దాంతో మీరు కలుపుకుండా అయిపోతుంది. అప్పుడు ఈ మిల్క్ అన్నది థిక్ అయిపోతూ ఉంటుంది మెల్లిమెల్లిగా.
అండ్ మీరు గమనిస్తే మైదా మనం ఫ్రై చేస్తాం కదా, కొంచెం ఆయిల్ లేకపోతే బటర్లో ఆ పచ్చి వాసన అంతా పోతుంది, ఇట్లా నైస్ అండ్ థిక్ అయిపోతుంది. అందులోనే మన హర్బ్స్ కానీ సీజనింగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ టేస్ట్ మొత్తం మారిపోతుంది. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు పాస్తా సాస్ ఇంత ఈజీ అని. నేను రెస్టారెంట్స్లో చూసినప్పుడు అనుకుంటుండే అబ్బో ఏమేమి వేస్తారో ఇందులో అని, బట్ ఇట్స్ ప్రిటీ సింపుల్. ఇంకా మా ధ్రువగాడికి ఎవ్రీ వీక్ చేయడం వల్ల నేను ఇందులో లిటరలీ ప్రో అయిపోయా. ఓకే, ఇందులో నేను 1 క్యూబ్ ఆఫ్ అమూల్ చీజ్ వేసా. మీ ఇష్టం, మీకు చీజ్ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి. నాకు పెద్దగా చీజ్ నచ్చదు, సో నేను ఒకటే క్యూబ్ వేసాను. ధ్రువ్ కూడా ఎక్కువ తినడు కాబట్టి ఓన్లీ 1 క్యూబ్. అండ్ ఇట్లా క్రంబుల్ చేసి వేసే కంటే ఇలా గ్రేట్ చేసి వేస్తే అంటే తొందరగా అందులో కలిసిపోతుంది. క్రంబుల్ చేస్తే ఇట్లా పీసెస్ లెక్క మళ్ళీ వచ్చేస్తుంది. ఐ పర్సనలీ డోంట్ లైక్ ఇట్, బట్ మీకేం ప్రాబ్లం లేకపోతే మీరు వేసుకోవచ్చు. సో చూసారు కదా, మెల్లిగా అది థిక్ అవుతూ ఉంటుంది. అందులో చీజ్ పడగానే ఇంకా స్మెల్లే మారిపోతుంది. సో ఇందులో సీజనింగ్స్ యాడ్ చేసుకుంటాం కదా, ఇవన్నీ నేను దగ్గరలో ఉన్న ఒక సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. నార్మల్గా మన ఇంట్లో ఉన్న పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పౌడరే ఉంటే ఇట్లా క్రష్డ్ వేయాలని ఏమీ లేదు, ఇంట్లో ఏ పెప్పర్ పౌడర్ ఉంటే అది వేసేయండి. అందులోనే సాల్ట్, ఇంకా ఎస్పెషలీ మర్చిపోవద్దు మిక్స్డ్ హర్బ్స్ అండ్ ఇటాలియన్ సీజనింగ్. అందులోనే నాకు చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ వచ్చింది. సో ఏంటి మరి చిల్లీ ఫ్లేక్స్ వేయలేదు అనుకోవద్దు, ఇందులోనే ఆల్రెడీ మిక్స్ వచ్చింది. సో అది ఇదే ఇటాలియన్ సీజనింగ్లో నాకు చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ అన్నీ కలిపేసి వచ్చాయి కాబట్టి నేను సపరేట్గా మళ్ళీ ఏం వేయలేదు, అందుకే చెప్తున్నా. సో ఇందులోనే ఇవన్నీ వేసి కలపగానే అయిపోయింది వైట్ సాస్ పాస్తా. సో ఉత్త వైట్ సాస్ పాస్తా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో మీరు పాస్తా వేసేస్తే అది వైట్ సాస్ పాస్తా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వైట్ సాస్లో ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసిన రెడ్ సాస్ 2 కలిపితే పింక్ సాస్ పాస్తా అంటారు. ఏంటంటే కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది, బికాజ్ వీ యాడెడ్ టొమాటో సాస్ అండ్ పాస్తా సాస్ అన్నీ యాడ్ చేసినందుకు. అయినా దీన్ని పింక్ ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు, ఆరెంజ్ అవుతుంది కదా, ఏమో లేపోని సర్లే పింక్. సో ఇది ఇంకొక టేస్ట్ వస్తుంది అనమాట. ఐ పర్సనలీ లైక్ వైట్ సాస్ పాస్తా, కాకపోతే పింక్ సాస్ తిన్న తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ దిస్ బికాజ్ ఐ రియలీ లైక్ ద ట్యాంగీ టొమాటో ఫ్లేవర్. సో మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి, నచ్చకపోయినా కూడా చెప్పండి, షేర్ కూడా చెయ్యండి. సో ఇందులోనే మనం బాయిల్ చేసుకున్న పాస్తా ఇందులో వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు మరీ థిక్గా అనిపిస్తుందంటే యూ కెన్ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ ఆర్ వాటర్. నేనైతే కొంచెం వాటర్ వేసాను అంతే, మీ ఇష్టం. ఇంకా మీరు మిల్క్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కొంచెం. అండ్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సాస్ ఎక్కువ మిగిలిపోతుంది కదా, ఒకవేళ సాస్ ఇట్లా వాటరీ అయిపోయి పాస్తాకి మించి ఎక్కువ సాసే ఉండిపోతే నేను అది డిప్స్ లాగా వాడతాను అనమాట. మంచిగా బ్రెడ్ని టోస్ట్ చేసి దానికి డిప్స్ లాగా ఆ సాస్ని యూజ్ చేసుకోవచ్చు అట్లా కూడా. అండ్ ఇది ఉత్త పాస్తాకే వాడాలని లేదబ్బా, నేనైతే డిప్స్ లాగా కూడా వాడతాను. క్రాకర్స్కి అండ్ టోస్టెడ్ బ్రెడ్స్కి కూడా మంచిగా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై దిస్ అండ్ లెట్ మీ నో. అంతే, ఈ వీక్కి మా పాస్తా అయిపోయింది. ఇది మ్యాండేటరీ డిష్ మా ఇంట్లో ధ్రువన్ కోసం అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే ఆర్ సండే నేను ఇంట్లో పాస్తా చేస్తా. ఇలా ఎవ్రీ వీక్ చేసి నాకైతే మంచి గ్రిప్ వచ్చేసింది పాస్తా అనగానే ఇమ్మీడియట్గా చేసేస్తాను నేను. సో ఇంతే, ఈ వీకెండ్కి మా పాస్తా రెడీ అయిపోయింది. మా ధ్రువగాడు కూడా రెడీగా ఉన్నాడు తినడానికి, మా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద బిలో సెక్షన్. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కమ్ ఆన్, ఐ మీన్ ఒక సబ్స్క్రైబ్ బటన్ కదా, దానికి కూడా ఎంత అసలు ఇక ఇస్తే ఇంకా సర్లే. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, అట్ ఎనీ పాయింట్ మీకు ఇంకా కూడా చీజ్ కావాలనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత వేడి పైన ఉన్నప్పుడే చీజ్ గ్రేట్ చేస్తే అది మెల్ట్ అయిపోయి మంచి టేస్ట్ కూడా వస్తుంది తినడానికి. అండ్ ఇక్కడే నేను చెప్పింది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ యూ గైస్ హ్యావ్ అ హ్యాపీ వీకెండ్.